ఏంటక్క ఏం చూపిస్తున్నా మాకేం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే బాగున్నాను. ఈరోజు అయితే మనకి స్టార్టింగ్ కదండి, మంత్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా అన్నీ ఏమేం కావాలన్నీ చూసుకోవాలి కాబట్టి ఈరోజు అయితే సరుకులు అయితే పిచ్చేసానండి. ఇంకా అందుకని ఏమి చూసేయండి. ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడతానండి నేనైతే, ఎందుకంటే మ్యాక్సిమం అందరి వాడేది ఇదే కాబట్టి మ్యాక్సిమం ఇదే వాడతాను. ఇవైతే 3 ప్యాకెట్స్ తెప్పించుకుంటానండి నెలకు వచ్చేసరికి. అలాగే వీటితో పాటుగా లలితా బ్రాండ్ అండి ఇడ్లీ రవ్వ వాడుతూ ఉంటాను. అలాగే 2 ప్యాకెట్స్ కంపల్సరీ తెప్పిస్తూ ఉంటాను. అలాగే గోధుమ పిండి అండి ఆశీర్వాద్ వాడతాను, చాలా బాగుంటుంది పిండి అయితే. నాకు ఆశీర్వాద్ ఎక్కువ, ఎప్పటి నుంచో ఆశీర్వాద్ నేను. అలాగే అప్పడాల ప్యాకెట్స్ అండి, సాంబార్ అలా పెట్టుకున్నప్పుడు ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే వీటితో పాటుగా కిస్మిస్లు, అలాగే జీడిపప్పు గుళ్ళు ప్యాకెట్స్ అండి. ఇవి గుళ్ళే బాగుంటాయి, పిల్లలు కూడా స్నాక్స్లో తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుందని ఇవే ఎక్కువ తీసుకొస్తాను. అలాగే ఖర్జూరకాయలు అండి, పిల్లలకు వేడి చేసినప్పుడు ఇస్తూ ఉంటాను. అలాగే చాక్ పీస్లు అండి, మ్యాక్సిమం నేను బయట చాక్ పీసే వేస్తాను. వాకిట్లో ముగ్గు అయితే బయట అయితే ముగ్గు వేసిన వెంటనే పోతుంది. అందుకే ఏమన్నా పండగలు అలా ఉన్నప్పుడు అయితే ముగ్గుతో వేస్తాను, కానీ విడిగా అయితే రోజు డైలీ అయితే చాక్ పీస్లే యూజ్ చేస్తాను. అలాగే జీలకర్ర అండి, అంటే కొంచెమే తెప్పించాను, అలాగే ఉన్నటిని ఎక్కువ నాటిని తెప్పించలేదు, తక్కువ నాటిని తెప్పించాను. అలాగే పిస్తా పప్పులు అండి, పిల్లలకి స్నాక్ ఐటెంలో పెట్టి పంపిస్తూ ఉంటాను. అలాగే సుజీ రవ్వ అండి, పిల్లలకి స్నాక్స్ కానీ అలాగే ఉప్మా చేసుకోవడానికి కానీ, అలాగే స్నాక్స్లో రవ్వ లడ్లు ఇలా చేస్తానికి అయితే సుజీ ప్యాకెట్స్ అయితే 2 తెప్పించేసాను. అలాగే వీటితో పాటుగా గోధుమ రవ్వ కూడా అండి, అంటే చాలా తక్కువలే వాడేది, ఎక్కువ ఉప్మాకే ఎక్కువ యూజ్ చేస్తాను గోధుమ రవ్వ. ఎప్పుడన్నా లడ్డూలు కావాలంటే లడ్డూలు కూడా చేస్తాను వీటితో పాటు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టైడ్ అండి, టైడ్ అయితే యూజ్ చేస్తాను. నాకైతే స్మెల్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, కంఫర్ట్. అలా యూజ్ చేయకపోయినా కూడా టైడ్ ఒకటి యూజ్ చేస్తారు పొద్దు. అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్, 2 కలిపి 1 మంత్ ఈజీగా నెట్టేసేయచ్చు, ప్రాబ్లం ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ పిల్లలకి వచ్చేసరికి హ్యాండ్ వాష్ అండి, డెటాల్ హ్యాండ్ వాష్ అయితే వాడతాం మేము, కంపల్సరీ పిల్లలకు ఉంటుంది. ఇది వచ్చేసరికి సరిపోద్ది, ఒకటి ఫ్రీగా మనకి ప్యాకెట్ కూడా ఇస్తారు. అలాగే సోప్స్ కూడా ఉన్నాయండి, అందుకే 2-3 తెప్పించాను. అలాగే షాంపూలు నేనైతే యూజ్ చేయనండి, షాంపూలు మా పిల్లలకి యూజ్ చేస్తాను, ఎప్పుడన్నా అవసరమైతే యూజ్ చేస్తాను, కానీ చాలా తక్కువ నేను యూజ్ చేయడం కూడా. చూడండి, హెడ్ అండ్ షోల్డర్ షాంపూలు అండి, లిస్ట్ చాలా పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి. అలాగే నేను గిన్నెలకి అయితే విమ్ అయితే యూజ్ చేస్తానండి, చాలా బాగుంటుంది, మనకి చాలా నీట్గా కూడా క్లీన్ అవుతుంది, మంచిగా 100% ఉంటుంది. అలాగే పల్లీలు, ఇవైతే 2 ఇయర్స్ ఎక్కువ తెప్పించుకుంటాం, ఎందుకంటే పిల్లలకి స్నాక్స్లో కానీ చట్నీలుగా చాలా ఎక్కువ అయిపోద్ది కాబట్టి కంపల్సరీ తెప్పిస్తాను. వచ్చేసరికి ఫాగ్ అండి, స్మెల్ అయితే చాలా బాగుంటుంది, రిచ్గా అనిపిస్తుంది, ఇది మా వారి ఫేవరెట్. అందుకని మా పెళ్ళైన దగ్గర నుంచి, నాకు తెలిసిన దగ్గర నుంచి ఆయన ఇదే వాడతారు, ఇంక ఇదే కంటిన్యూషన్ తెప్పిస్తూ ఉంటాను నేను. నెక్స్ట్ ఆనియన్స్ అండి, బయట అయితే మామూలుగా ఆటోలో అలా వస్తారు కదా, తెలైతే తీసుకోను, షాప్లో తీసుకుంటాను, ఎందుకంటే షాప్లో అయితే తొందరగా కుళ్ళవు, అందుకని షాప్లో తీసుకొస్తాను. ఇంకా ఇదండి. నెక్స్ట్ ఇలా అయితే సరుకులు అయితే తెచ్చేసుకున్నాము. నెక్స్ట్ మీరు అందరూ పేస్ట్ అడుగుతున్నారు కదా, ఆ పేస్ట్ కూడా ఉందండి. నేను వాడే పేస్ట్ అయితే డాబర్ రెడ్ పేస్ట్ అండి, అది ఎక్కడో క్లిప్ మూమెంట్లో మిస్ అయినట్టుంది. చాలామంది అడుగుతున్నారు మీ పళ్ళు తెల్లగా ఉంటున్నాయి అని. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదండి మొత్తం సరుకులు చూస్తేనే కొన్నే ఉన్నాయి. లిస్ట్ చూడండి ఎంత పొడుగొచ్చేసిందో, నిజంగా చాలా మనకి ఫంక్షన్లో జరిగే అంత లిస్ట్ రాసినట్టున్నారు వాళ్ళు సరుకులు షాప్లో కూడా, వాళ్ళు కిరాణా షాప్లో అలా చేస్తున్నారు. మేము మా డిమార్ట్లో తెచ్చుకోమండి, కిరాణా షాప్లో తెచ్చుకుంటాము, కొంచెం ప్రైస్ కూడా మనకి అవైలబుల్లో ఉంటుందని. ఇదండి సరుకుల లిస్ట్ అయితే ఇలా ఉంది చూడండి. ఐటమ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, కానీ బిల్ మాత్రం అదిరిపోయింది. అసలు బయటకు వెళ్ళి తీసుకురావాలి సరుకులు అంటే ఎంత వద్దని భయం పుట్టిపోతుంది, అలా ఉంది సరుకుల లిస్ట్ మాత్రం. కొన్ని ఉన్నాయండి, అందుకే కొన్ని తెప్పించాను, ఉన్నవాటిని మాత్రం సరిపెట్టుకేసుకోవాలి. ఇంకేదైనా మిస్ అయితే వీటిలో మళ్ళీ తెప్పిస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.